మనమందరము కూడా అమ్మ మరియ తల్లికి ఉన్న గొప్ప పేరు దేవరహస్యము గల రోజా పుష్పమా అని ఎలా వచ్చిందో తెలుసుకుంటున్నందుకు ఆ దేవాది దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ మనము ధన్యులము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనమందరము దీవించబడాలి, అనేకులకి దీవెనకరంగా మారాలి అని సహృదయముతో కోరుకుంటూ చిన్న మంగళవార్త ప్రార్థన ద్వారా మనము ఈ 2వ భాగంలోకి వెళ్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. కాబట్టి అమ్మ మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థన ఈ సమయంలో కోరుతూ, అమ్మా దేవరహస్యము గల రోజా పుష్పమా, మా కోసం ప్రార్థించమ్మా. ఆ దేవాది దేవుడు నీ ద్వారా మాకు చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా మేము ఆధ్యాత్మికమైన కనులను తెరిచి, ఆధ్యాత్మికమైన హృదయాన్ని తెరిచి, ఆధ్యాత్మికమైన చెవులను తెరిచి సావధానముగా ఈ యొక్క వాక్య పరిచయను వినుటకు మాకు జ్ఞానమును దాయిచ్చమని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయాన్ని మీరు మా కోసం ఈ సమయంలో ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తూ మిస్టికల్ రోజ్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా అడిగి పొందుకుంటున్నాము యేసు నామములో మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి గత వీడియోలో మనము చివరి అంశం ఏంటంటే, మన పోప్ ఫ్రాన్సిస్ గారు 2024వ సంవత్సరంలో గత ఏడాది మిస్టికల్ రోజ్ అమ్మ మరియ తల్లి దేవరహస్యము గల రోజా పుష్పమా అనే ఒక దర్శనాలు నిజము, అనే ఒక దృశ్యాలు నిజము అని మరి గత సంవత్సరమే ప్రకటించారు. అదేవిధంగా వాటికన్ కౌన్సిల్ వారు కూడా దీన్ని ఆమోదించారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 13వ తారీఖున ఈ పండుగను కొనియాడాలని మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ మనకి ప్రకటిస్తూ ఉంది. మొదటి భాగం అక్కడి వరకు చూసామండి. ఇక్కడ 2వ భాగంకి వచ్చేసరికి మన పెరీనా గిల్ గారు 12 రోజులు కోమాలో ఉన్నారు. అస్వస్థతకి గురయ్యారు కదా, కోమాలో ఉన్నారు. ఆ కోమాలో ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, కోమాలో ఉన్న పెరీనా గిల్ గారికి మొదటి దర్శనంలో ఎవరిని చూస్తున్నారంటే, ఇదిగో ఈ పునీతురాలైన సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజ్ గారిని చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత్వం కదండి, దివ్య జీవుల్ని చూడడం, పరలోక రాజ్యంలో మన కోసం ప్రార్థిస్తున్న పునీతుల్ని చూడడం, వేదసాక్షిని హతసాక్షిని చూడడం, ఆ దేవుడి తల్లిని చూడడం, వామ్మో దేవుడినే చూడడం ఎంత గొప్ప విషయం కదా. ఎస్. అయితే ఈ మొదటి దర్శనంలో మరి ఈ యొక్క మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారు ఏం చెప్తున్నారు పెరీనా గిల్ గారికి అంటే, అస్వస్థతలో ఉంది పెరీనా గిల్ గారు, కోమాలో ఉన్నారు 12 రోజులు. ఆ సమయంలో ఏం చెప్తుందో చూడండి. యూ విల్ బీ క్యూర్డ్ బట్ యూ విల్ హ్యావ్ ఎ హెవీ క్రాస్ టు బేర్. అంటే ఏం చెప్తున్నారంటే, నీకు స్వస్థత కలిగింది కానీ భరించాల్సిన భారమైన స్లీవ భారం ఇంకా నీవు మోయాలి అని చెప్పి అదృశ్యమైపోతూ ఉంది దర్శనంలో మన ఈ క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజ్ మరియా గారు. పెరీనా గిల్ గారు కంప్లీట్ గా స్వస్థతను పొందుకొని మరలా తన యొక్క జీవితాన్ని సాధారణంగా గడుపుతున్న సమయంలో 2వసారి దర్శనం ఎలా కలిగింది అని అంటే, మరలా నవంబర్ 1946వ సంవత్సరంలో విపరీతమైన అస్వస్థత కారణంగా మళ్ళీ మఠకన్యాస్త్రీలు తీసుకువెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఆ సమయంలో మన పెరీనా గిల్ గారి యొక్క తల్లి కూడా ఉంది. ఈ 2వసారి దర్శనంలో సిస్టర్ మరియా క్రూసిఫైడ్ ఆఫ్ ద రోజా గారి దర్శనం ఇచ్చారు. అదేవిధంగా ఈసారి మరియ తల్లి దర్శనం ఇస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. మనకు కూడా ఆ తల్లి దర్శనం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడి చిత్తం. అయితే ఇప్పుడు ఈ తల్లి ఎలా కనబడుతుందంటే దర్శన రూపంలో ఉదారంగు వస్త్రములో తెల్లని మ్యాంటిల్, ఆ యొక్క కొంగుతో కంప్లీట్ గా అండి తల నుండి, అంటే ఇట్లా తల కొంగేసుకుంటాం కదండి, తల నుండి పాదాల వరకు కూడా కంప్లీట్ డ్రెస్ తో ఫుల్ గా ఉంది అమ్మ మరియ తల్లి. ఎక్కడా కూడా శరీరం కనబడట్లేదు. అంటే దీని ద్వారా ఆ దేవాతి దేవుడు అమ్మ మరియ తల్లి ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, స్త్రీలు వస్త్రధారణలో జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. మనం అందరం స్త్రీలం, అవునా? ఎస్. కొంతమంది చూస్తున్న వాళ్ళు, ఓ స్త్రీలల్లారా, ఓ భార్యల్లారా, ఓ బిడ్డల్లారా, అత్తమ్మల్లారా, అమ్మల్లారా, చిన్న పిల్లల్లారా, స్త్రీలు, ఆడపిల్లల్లారా,
దయచేసి వస్త్రధారణ జాగ్రత్త, వస్త్రధారణ జాగ్రత్త. మనము పాపంలో పడిపోతున్నాము, మనల్ని చూస్తున్న వాళ్ళని కూడా పాపంలో పడేస్తున్నామంటే ఘోరమైన అతిక్రమం ఇది, నరకలోకమే దీనికి తథ్యం. ఈ పాపం మనం చేయకూడదు. మన వస్త్రధారణ నిండుగా ఉండాలి. ఆ దేవాది దేవుడు మరి తన దర్శన భాగ్యం ద్వారా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఉదారంగు వస్త్రంతో, ఒక తెల్లని కొంగుతో, మ్యాంటిల్తో ఫుల్గా తల నుండి పాదాల వరకు ఆ తల్లి కవర్ చేసుకొని కనబడుతుంది. ఈ సమయంలో ఈ దివ్య దర్శనంలో 3 ఖడ్గాలు అమ్మ మరియ తల్లి హృదయంలోకి చొచ్చుకొని పోతూ ఉన్నాయి. అమ్మ మరియ తల్లి చేతులు ఇలా తెరచి చూపిస్తూ ఉంది. అయితే మరియ తల్లి దర్శనం ఇచ్చింది కాబట్టి, దర్శన భాగ్యాన్ని పొందుకుంది కాబట్టి మన పెరినగిల్ గారు స్వస్థతను పొందుకుంది.